బినాములే అట్లే ఉంటారు అంతే. ఆ మాత్రం ఆయనకు ఎందుకు ఆలోచన పొరపాటు పడి మాట్లాడతారో తెలియదు. 2 టెండర్ల ప్రక్రియ గురించి మాట్లాడుతున్నారు. 4.95% ఎక్సెస్ చేస్తారు. అంత తక్కువ బేరని మాట్లాడుతున్నారు. ఈ రోజు నుంచి కాదు, గత 20 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ చేస్తున్నాము. ఒక వరకు 4.95% ఇస్తాం. ఒక వరకు 15% ఇచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. ఆ టెండర్ ప్రక్రియలో నిరంతర ప్రక్రియ జరుగుతుంటుంది. ఇప్పుడు టెండర్ ప్రక్రియ అనేది పారదర్శకం, ఆన్లైన్. ఇప్పుడు కాదు, దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆన్లైన్ టెండర్. అమెరికాలో ఉన్నా కూడా మనం కూర్చొని టెండర్లు వేయచ్చు. అమెరికా ఇంట్లో కూర్చొని టెండర్లు వేయచ్చు. అర్హత ఉండేవాళ్ళు ఎవరైనా వేయచ్చు. దాంట్లో మహేశ్వరుడు వేస్తారో నౌకరు వేస్తారో అనేది ఎక్కడ ఉండదు. 4.95% ఎక్సెస్ ఇప్పుడు వేసినా, పోయిన ప్రభుత్వంలో కూడా 4.9% ఎక్సెస్తో నేను టెండర్లు అన్నీ వేసిన, వర్క్లన్నీ చేసిన. నాణ్యత విషయానికి ఆయన చాలాసార్లు మాట్లాడినాడు. క్వాలిటీ గురించి మాట్లాడు, 6 నెలలు కూడా రోడ్డు ఉందని అంటాడు. ఈరోజు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ చర్చకు సిద్ధమా రోడ్డు మీద? ఈరోజు కాదు, 15 సంవత్సరాల తర్వాత చర్చకు సిద్ధం. ఎక్కడైనా ఏదో క్రాకులు వస్తున్నాయి ఏదని అంటాడు. మన ఇంటి మీద వేసిన పైన ఎయిర్ క్రాక్స్ అని వస్తాయి. మీరు గమనించారు, సిమెంట్ పూతలు వేసి అంతా అయిపోయినాక వర్షం పడినాక చూస్తే అట్లా లైట్ క్రాక్ల మాదిరి అనిపిస్తుంటుంది. అది క్రాక్స్ కాదు, ఎయిర్ క్రాక్స్ అంటారు అవి. దాని మీద మాట్లాడినాడు. ఏ వర్క్ అయినా, ఏ క్వాలిటీ అయినా, ఎక్కడ క్వాలిటీ కంట్రోల్ కానీ ఎక్కడ చేసినా ఆ క్వాలిటీని నిరూపించుకోవాల్సిన బాధ్యత నాదింది. నేను ఈరోజు క్వాలిటీ తప్పు ఏదైనా చేసినా కూడా మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత పిటిషన్ పెట్టినా నా కంపెనీ ఎక్కడైనా నన్ను బ్లాక్ లిస్ట్ పెడతారు, నన్ను కాంట్రాక్ట్గా అనర్హులుగా ప్రకటిస్తారు. అది ప్రభుత్వంలో ఉండే నిబంధనల గురించి ప్రధానంగా. నేను క్వాలిటీ లేదంటారు. మరి నేను క్వాలిటీ లేకుంటే గత వైసీపీ ప్రభుత్వంలో నేను దాదాపు 150 కోట్లు పనిచేసిన రకరకాల ప్రాంతాల్లో. నేను ప్రొఫెషనల్ కాంట్రాక్టర్ అబ్బా. అదే టైంలో ఉరదాడి మనిషిని, నేను ఉరదాడి ముఖ్య అనుచరుని. అదే టైంలో నేను కాంట్రాక్టర్. వ్యాపారం చేస్తుంటా. రాజకీయంగా ఉరదాడి గారు ఆయన ముఖ్య అనుచరులు కొనసాగిస్తూ, కొండారెడ్డి గారి అనుచరులుగా కొనసాగిస్తూ నా వ్యాపారం నా వృత్తి. రాజకీయంగా నేను ఎక్స్-జెడ్పీటీసీ ఉండా, ఒక గ్రామంలో ఉండా, ఒక మండలం ఇన్ఛార్జిగా పనిచేస్తున్నా. అదే టైంలో నేను వ్యాపారం కూడా ఉండా. గత 5 సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్లో 4.95 ఎక్సెస్ ఇదే ప్రొద్దుటూరు కాన్స్టిట్యున్సీలో వేసిన టెండరు, ఇదే మైదుకూరులో వేసిన, కమలాపురం వేసిన, పూలందలో వేసిన, జిల్లాలో కడపలో వేసిన, ఒకసాట కాదు. ఆ రోజు మరి 4.95% ఎందుకు యాక్సెప్ట్ చేసింది మీ ప్రభుత్వం? చేయకూడదు కదా. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.